ఉమ్మడి పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తనపై వైసీపీ నాయకులు హత్యా ప్రయత్నం చేయించారంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి స్పందించి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి మాట్లాడుతూ ఈ రోజు ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తనపై వైకాపాకు చెందిన మహేష్ అనే వ్యక్తి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. బొజ్జల సుధీర్ రెడ్డి నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. మహేష్ అనే వ్యక్తి తిరుమల ఆర్టీసీలో గ్యారేజ్ నందు పనిచేసేవాడని, నిన్న శ్రీకాళహస్తిలోని 5వ వార్డు బహదూర్ పేట నందు వారి అత్తగారి వీధిలో జాతర జరుగుతున్న సందర్భంగా మహేష్ అనే వ్యక్తి శ్రీకాళహస్తికి వచ్చాడని, నిన్న కుటుంబంలో గొడవలు పడితే వారిని బెదిరించడానికి అతను కత్తి పెట్టుకుని వెళ్లే సమయంలో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారంలో కనబడడంతో మద్యం మత్తులో ఉన్న మహేష్ అతనితో సెల్ఫీ తీసుకోవాలన్న ఆతృత పడ్డాడని, అయితే మహేష్ అత్తమామలు వారి బంధువర్గం గత 30 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తలుగా పనిచేసేవారని తెలిపారు. వారి కార్యకర్తలపైనే నేడు బొజ్జల సుధీర్ రెడ్డి హత్యా ప్రయత్నం చేశాడని కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలని కోరారు. చేనేత కార్మికుడి వర్గానికి చెందిన మహేష్ ఓ హంతకుడిగా మీకు కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇక ఎన్నికల సమయంలో మీరు ఏ విధంగా చేనేత కార్మికుల ఓటు అడగడానికి వస్తారో మేము చూస్తామంటూ బొజ్జల సుధీర్ రెడ్డిని హెచ్చరించారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ తెలుసు, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారా, ఎప్పుడన్నా అటువంటి చరిత్ర ఉందా అన్న విషయం పట్టణ ప్రజలకి, శ్రీకాళహస్తి నియోజక ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఆరోపించినటువంటి మహేష్ అనే వ్యక్తి ఇప్పుడే నేను చూశాను, వాళ్ళ భార్య కూడా మరి దీనిపై స్పందించి మరి మీడియాకి ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. మా భర్త ఎప్పుడు తాగి వచ్చి మాకు ఇంట్లో గొడవలు ఉంటాయి, మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎప్పుడు నిత్యం అతనితో గొడవలు పడే పరిస్థితి మాకుంది, అతనికి ఈ తాగే అడిక్షన్ ఉంది కాబట్టి తిరుపతిలో సంస్థ ఫాస్ట్ హాస్పిటల్ కానీ ఇతర చెన్నైలో కూడా లేజమ్ అనే ఒక సంస్థ అంటే రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది.